వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. బడ్జెట్ 2024లో ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త. 18 నెలల డిఏ అరియర్లు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తొలిసారిగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఈ బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో దేశంలోని లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని చెబుతున్నారు. అయితే 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉన్న క్రమంలో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిని అమలు చేయాలని పలు కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా 1 కోటి మంది ఉద్యోగులకు లబ్ధి అనే న్యూస్ను కూడా చూస్తున్నాం. బడ్జెట్ 2024 తేదీ సమీపిస్తున్న కొద్దీ అనేక సిబ్బంది కమిటీలు 8వ వేతన సంఘం ఏర్పాటు, కేంద్ర ఉద్యోగుల జీతం, అలవెన్సులు, పెన్షన్తో సహా అనేక ప్రయోజనాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని, పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను పునరుద్ధరించాలని, అదేవిధంగా 18 నెలల డిఎన్ఎస్ అలవెన్స్ను విడుదల చేయాలంటున్నారు. కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీకి రాసిన లేఖలో సెంట్రల్ ఎంప్లాయీస్ అండ్ లేబర్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎస్బి యాదవ్ కూడా ఇప్పటికే డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక మనం చూస్తున్నాం, ఇప్పటికే 7వ వేతన సంఘం ప్రతి 10 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల జీతాలు, భత్యాలు సహా అన్ని రకాల ప్రయోజనాలను సమీక్షిస్తుంది. ఆ క్రమంలోనే పే కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. వేతన సంఘం ఉద్యోగుల సమీక్ష నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తర్వాత పే కమిషన్ అమలు చేయబడుతుంది. 7వ వేతన సంఘాన్ని ఫిబ్రవరి 28, 2014న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 7వ వేతన సంఘం జనవరి 1, 2016న అమల్లోకి వచ్చింది. దీంతో ఈ నియమం ప్రకారం 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం 2024 బడ్జెట్లో పే కమిషన్ ఏర్పాటుకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.